మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారము అమావాస్య తర్వాత రోజు సాయంత్రం 7 లోపు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు. కష్టాలు కన్నీళ్లు పోయి ధనం వస్తూనే ఉంటుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది. 4 వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. కాబట్టి మంగళవారం రోజున మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టండి చాలు. అద్భుతాలు చూస్తారు. ధన ద్వారాలు తెరుచుకుని ధనం వచ్చి పడుతుంది. చాలామంది ఎన్నో రకాల కష్టాలతో కన్నీళ్లతో కుమిలిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు. ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కడుపు పరంగా కావచ్చు, ఏ విధమైన సమస్యలు ఉన్నా పర్లేదు. ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఆ కష్టాల నుండి, కన్నీళ్ల నుండి, బాధల నుండి బయటపడగలుగుతారు. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ధనం బాగా కలిసి వస్తుంది. సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది. తులసి గురించి అందరికీ తెలిసిందే. తులసి చాలా పవిత్రమైన మొక్క. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి తులసి మొక్కకు ఉంది. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసిని బృంద అని కూడా అంటారు. తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలకు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. తులసి లక్ష్మీదేవికి భౌతిక రూపం. అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు. తులసి పూజ మానసిక ప్రశాంతతను పొందవచ్చు. తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. తులసి ఇంట్లో ఉంటే ఇంట్లోని వారి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తులసి మొక్క దగ్గర ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. మరి ఇంతకీ ఈ మంగళవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ తులసీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా లక్ష్మి అనే ఒక ఆవిడ ఉండేది. తన భర్త పేరు సూరయ్య, కొడుకు పేరు వీరయ్య. లక్ష్మి భర్త సూరయ్య మరియు అతని కొడుకు వీరయ్య కలిసి వ్యాపారం చేసేవారు. కానీ లక్ష్మి ఎంతో గర్విష్టి. ఒక అందమైన అమ్మాయిని చూసి తన కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటుంది. అందుకోసం పెళ్లి సంబంధాలు కూడా చూస్తుంది. ఒకరోజు పెళ్లి సంబంధం కోసం పురోహితుడు వారి ఇంటికి వస్తాడు. అప్పుడు లక్ష్మి ఆయనతో, పురోహితుడు గారు, నాకు మంచి కట్నంతో పాటు అందమైన కోడలు కూడా కావాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి అని అంటుంది. దానికి ఆ పురోహితుడు, అమ్మా, ఇప్పటి వరకు మీకు 100కు పైగా సంబంధాలు చూపించాను, కానీ ఏదీ మీకు నచ్చలేదు. ఏదో ఒక వెల్తి చూపిస్తూ ఉన్నారు. కట్నం బాగుంటే అమ్మాయి నచ్చదు, అమ్మాయి బాగుంటే కట్నం నచ్చదు. అయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మి భర్త సూరయ్య అక్కడికి వచ్చి నవ్వుతూ ఇలా అంటాడు, పురోహితుడు గారు, అమ్మాయి ఎలా ఉన్నా లక్ష్మికి కట్నం మాత్రం బాగా కావాలి, ఇంకా 4 చక్రాల బండి కూడా కావాలి అని అంటాడు. అప్పుడే వీరయ్య అక్కడికి వస్తాడు. అప్పుడు వీరయ్యను చూసి తండ్రి, ఏం వీరయ్య, ఏమంటావు, నీకు కూడా ఏమైనా కావాలా అని అడుగుతాడు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి నాన్న, నేను మీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటాడు వీరయ్య. ఇది కదా నా మంచి కొడుకు మాట అని మురిసిపోతారు. లక్ష్మి వచ్చిన ప్రతి సంబంధాన్ని ఫోటో చూసేసి ఏదో ఒక కారణంతో వద్దు అని చెప్పేస్తూ ఉండేది. ఒకరోజు వీరయ్య వ్యాపారం నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ట్రక్కు అతన్ని గుద్దుతాడు. దాంతో అతను కింద పడిపోతాడు. అతని తలకు పెద్ద దెబ్బ తగులుతుంది. అక్కడ ఒక అమ్మాయి బండిపైన కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటుంది. ఆమె వీరయ్యను తన బండిపై పడుకోబెట్టుకుని హాస్పిటల్కు తీసుకువెళ్తుంది. ఆమె గొప్ప తులసి భక్తురాలు.
ఆమె మనసులోనే తులసిమాతకు దండం పెట్టుకుంటూ, హే తులసిమాత, ఈ అపరిచిత వ్యక్తిని రక్షించు తల్లి, ఇతనికి ఏమీ కానివ్వకమ్మా, ఇతనిపై నీ దయ ఉంచు తల్లి అని మొక్కుకుంటుంది. ఇంతలో డాక్టర్ ఆమె వద్దకు వచ్చి ఇతనికి ఇప్పుడు ప్రమాదం తప్పింది అని చెప్తారు. అప్పుడు ఆమె తులసిమాతకు శతకోటి దండాలు, నీకు ధన్యవాదాలు అమ్మా అని మనసులో అనుకుని, నేను అతనిని చూడవచ్చా డాక్టర్ అని అడుగుతుంది. దానికి డాక్టర్, అతను ఇప్పుడు మెలకువలో లేడు, ఇంతలోగా మీరు అతని వైద్యానికి సరిపడా డబ్బులు సమకూర్చండి అని చెప్తుంది. అప్పుడు ఆ మహిళ, నా దగ్గర అయితే అన్ని డబ్బులు లేవండి డాక్టర్ గారు, అతనికి మెలకువ రానివ్వండి, అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్దాము అని అంటుంది. సరే అంటారు డాక్టర్ గారు. కొంచెం సేపటికి వీరయ్యకు మెలకువ వస్తుంది. అతను డాక్టర్తో, డాక్టర్ గారు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, నా ప్రాణాలు ఎవరు కాపాడారు అని అడుగుతాడు. ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడే పిలుస్తాను. ఆ అమ్మాయిని నర్సు వెళ్ళి పిలుచుకొని వస్తుంది. అప్పుడు వీరయ్య ఆమెతో, నా ప్రాణాలు కాపాడినందుకు నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్తాడు. మీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేని అని అంటాడు. అప్పుడు ఆమె, అయ్యో, ఒక మనిషిగా ఇది నా బాధ్యత, మీరు నా స్థానంలో ఉన్న మీరు కూడా అదే చేసేవారు అని అంటుంది. ఇంతలో వీరయ్య, మీ పేరు తెలుసుకోవచ్చా అని ఆమెను అడుగుతాడు. నా పేరు సుమతి అని చెప్తుంది. మీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని మళ్ళీ అడుగుతాడు వీరయ్య. నేను అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నానండి అని చెప్తుంది ఆమె. కొంచెం సేపటి తర్వాత వీరయ్య అమ్మా నాన్న అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా సుమతికి ధన్యవాదాలు తెలియజేస్తారు. తర్వాత సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వీరయ్య సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి పూర్తిగా తగ్గిపోయాక ఎక్కడైతే ఆమె కొబ్బరి బొండాలు అమ్ముతుందో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వీరయ్య సుమతితో మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని సుమతిని అడుగుతాడు. నాకు అమ్మ ఒక్కతే ఉందండి, తనకు పెరాలసిస్ వచ్చింది, అందుకే తను ఏమీ చేయలేదు, అందుకే నేనే అన్నీ చూసుకుంటూ ఉంటాను. 2 ఏళ్ల క్రితమే మా నాన్నగారు చనిపోయారు అని చెప్తుంది సుమతి. సుమతితో మాట్లాడాక వీరయ్య ఇంటికి వస్తాడు. తర్వాత తన తల్లిదండ్రులతో ఇలా అంటాడు. అమ్మ, నాన్న, ఈరోజు నేను జీవించి ఉన్నానంటే అది కేవలం సుమతి వల్లనే. పాపం తను చాలా పేదరాలు, మీకు అభ్యంతరం లేకపోతే నేను తనను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు లక్ష్మి కంగారుగా, ఏమంటున్నావు బాబు, ఆమె నల్లగా అందవిహీనంగా ఉంది, నువ్వు ఆమెతో ఎలా ఉంటావు అని అంటుంది. దానికి వీరయ్య, నాకు ఆమె ఎలా ఉన్నా ఎలాంటి అభ్యంతరం లేదమ్మా అని అంటాడు. వీరయ్య మాటలు విన్న లక్ష్మి కలలన్నీ కూడా కూలిపోయాయి. అతని పట్టుదల ముందు ఆమె ఆటలేమీ సాగవు. దాంతో ఇష్టం లేకుండానే సుమతిని కోడలిగా చేసుకుంటుంది లక్ష్మి. సుమతి పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె తల్లి చనిపోతుంది. సుమతి తులసిమాతకు పరమ భక్తురాలు. ఏం జరిగినా కూడా ఆమె తులసిమాతకు పూజ చేయకుండా ఉండేది కాదు. ఇంటి వనమంతా ఎంతో చక్కగా చేసేది, అందరినీ ఎంతో బాగా చూసుకునేది. కానీ ఆమె ఎలాంటి కట్నం తీసుకురానందున లక్ష్మికి ఆమె అంటే నచ్చేది కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉండేది. ఒకరోజు ఆమె సుమతిని పిలిచి, నేను ఇంట్లో పని వాళ్లను మానిపించేస్తున్నాను, ఈ రోజు నుంచి ఇంటి పనంతా కూడా నువ్వే చేయాలి అని అంటుంది. దానికి సుమతి, ఏం పర్లేదు అత్తయ్య, నేను చేసుకుంటాను అని అంటుంది. సుమతి ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకల్లా లేచేది. ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసుకుని తులసిమాతకు పూజ చేసేసింది. హే తులసీమాత, నా కుటుంబంపై నీ దయ ఎప్పుడూ ఉంచమ్మా, మా అందరికీ ఎలాంటి కష్టం రాకుండా చూడు అని పూజిస్తూ ఉండేది. ఒకరోజు సుమతి తులసి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మి అక్కడకు వస్తుంది. వచ్చి, ఓ నల్లమాత, ఎప్పుడూ నీ తులసిమాతతోనే ఉంటావా, లేదా నా కోసం కొంచెం టీ పెడతావా అని అరుస్తుంది. ఇప్పుడే పెడతాను అత్తయ్య, మీరు నిద్రపోతున్నారు కదా, అందుకే పెట్టలేదు అని అంటుంది సుమతి. అప్పుడు లక్ష్మి కోపంగా, అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు, నేను ప్రొద్దున్నే లేచి అందరి కోసం టీ పెట్టాలా అని అడుగుతుంది. దానికి సుమతి, అలా నేనెక్కడ అన్నాను అత్తయ్య అని అంటుంది. ఇప్పుడు నన్ను ఎదిరించి కూడా మాట్లాడుతున్నావా, నాకు ఈ ఇంట్లో విలువే లేదు, ఏ పని చెయ్యవు, నీవు నీ తులసిమాత పూజలోనే ఉండు, ఇంటి పనంతా నేను చేసుకుంటాను, ఇదే కదా నీకు కావాలి, ఇప్పుడు ఇదొక్కటే ఉండిపోయింది నాకు అని అంటుంది లక్ష్మి. ఇంతలో వీరయ్య లేచి వస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు. నేను అరుస్తున్నానా, నీ అందమైన భార్యను అడుగు,
ఇప్పటి వరకు నాకు టీ కూడా ఇవ్వలేదు. నేను పొద్దెక్కేదాకా పడుకుంటున్నానని నాతో వాదిస్తుంది. ఈరోజు చూడడానికైనా నిన్ను ఇంతలా పెంచి పెద్ద చేశాను అని అంటుంది లక్ష్మి. అప్పుడు వీరయ్య, ఏంటి సుమతి, నువ్వు అమ్మతో ఎందుకు అలా మాట్లాడావు అని అడుగుతాడు. దానికి సుమతి, లేదండి, నేను అత్తగారితో అలా మాట్లాడలేదు అంటుంది. సరే సరే, ఏం జరిగినా మా అమ్మకు ఇంత కూడా ఇబ్బంది కలగకూడదు అని వీరయ్య సుమతికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజుల్లో లక్ష్మి ఏదో ఒకటి చేసి సుమతిని ఇబ్బంది పెడుతూ ఉండేది. భర్త సూరయ్య ఎంత నచ్చ చెప్పినా కూడా ఆమె వినేది కాదు. నువ్వు చేసిన వాటికి ఫలితం అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది లక్ష్మి. ఇంత మంచి కోడలు అదృష్టవంతులకే లభిస్తుంది. నువ్వు చూస్తే అందం డబ్బులు కావాలంటావు, నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు అని అంటాడు సూరయ్య. అప్పుడు లక్ష్మి, మీరే మెచ్చుకోవాలి ఆమెను, అందం లేదు, పైగా డబ్బు లేదు, ఇక్కడికి వచ్చి అర్హతే లేదు ఈమెకు అని అంటుంది. ఒక్కోసారి సుమతి వండిన వంటల్లో ఎవరూ చూడకుండా లక్ష్మి కొన్నిసార్లు ఉప్పు కలిపేది, కొన్నిసార్లు కారం కలిపేది. తర్వాత భోజనం చేసేటప్పుడు లక్ష్మి, చిచ్చి చిచ్చి, ఇది భోజనమా లేక విషమా, దీనిలో మొత్తం ఉప్పే ఉంది అనేది. ఈ భోజనం తినే విధంగా లేనే లేదు. ఎప్పుడైనా రుచిగా వంట వండావా? నీకు వంట చేయటమే రాదు. ఎప్పుడు చూసినా తులసిమాత పూజలోనే లీనమై ఉంటావు అని తిడుతుంది. అప్పుడు వీరయ్య కూడా ఆ భోజనం తిని, అవును, ఇందులో చాలా ఉప్పు ఉన్నది అంటాడు. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉప్పు వేశానండి, అలా ఎలా అయింది అని సుమతి బాధపడుతుంది. అప్పుడు లక్ష్మి వీరయ్యతో, నేను మొదటే ఈమెను పెళ్లి చేసుకోవద్దని చెప్పాను, కానీ నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు, ఇప్పుడు అనుభవించు అని అంటుంది. దాంతో వీరయ్య సుమతితో, నీకేమీ రాకపోతే అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సుమతి అత్తగారు పెట్టే బాధలన్నీ కూడా భరిస్తుంది. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంకా ఆమె తల్లి కాలేదు. ఇప్పుడు లక్ష్మి ఆ విషయం మీద సుమతిని సతాయించటం మొదలు పెడుతుంది. ఒకరోజు ఆమె వీరయ్యతో, ఈమె దేనికి పనికిరాదు వీరయ్య, ఇప్పుడైనా నా మాట విని ఈమెని వదిలేసి 2వ పెళ్లి చేసుకో, అందరం హాయిగా ఉంటాం. అసలు ఈమెలో ఉన్నదేమిటి, ఇప్పటి వరకు ఇంటికి ఒక వారసుని కూడా ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు వీరయ్య కూడా తల్లి మాటలు వినటం మొదలుపెట్టాడు. ప్రతి విషయానికి సుమతిని దోషిగా మాట్లాడేవాడు. అతను కూడా 2వ పెళ్లి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అమ్మా, కావాలంటే నాకు 2వ పెళ్లి కోసం అమ్మాయిని వెతుకు అని అంటాడు. అప్పుడు లక్ష్మి ఎంతో సంతోషించి, ఇప్పుడు కదా తెలివైన మాట చెప్పావు, నేను రేపే పురోహితుడితో మాట్లాడతాను అని అంటుంది. మరుసటి రోజు లక్ష్మి పురోహితుడిని పిలిచి మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ కూడా సుమతి వింటుంది. దాంతో సుమతి ఎంతో బాధపడి తులసికోట వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు, ఇలా జరగనివ్వకమ్మా, నా జీవితం పాడైపోతుంది, నా జీవితం పాడైపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోకూడదు అంటుంది. ఎంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. సుమతి జుట్టు పట్టుకుని, ఓ నంగనాచి, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు, నీ తులసిమాత ఏం చేయగలదు, వెళ్ళి ఇంటిని శుభ్రం చేయి, రేపు అమ్మాయి వాళ్ళు వస్తూ ఉన్నారు అని అంటుంది. అప్పుడు సుమతి, అత్తయ్య, నన్ను విడిచిపెట్టండి, మీరు ఇలా చేయకూడదు, నేను మీకు ఏం అన్యాయం చేశాను అని అంటుంది. ఎంతలో అక్కడికి వీరయ్య కూడా వస్తాడు. తన బెల్ట్ తీసి సుమతిని కొట్టడం మొదలు పెడతాడు. నువ్వు అమ్మ మాటలు వినవా, నన్ను 2వ పెళ్లి చేసుకొనివ్వవా, ఉండు, నీ పని చెప్తాను అని కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న తులసి కోటలో ఉన్న తులసి చెట్టు వేర్లు పెగలటం మొదలు పెడతాయి. ఆ వేర్లు పెరిగి పెరిగి బయటకు వచ్చి వీరయ్యను అతని తల్లిని కట్టివేస్తాయి. అప్పుడు వారిద్దరూ కూడా, అరెరే, ఏం జరుగుతుంది, తులసి చెట్టు వేళ్ళు ఎలా పెరిగాయి, ఏం జరుగుతుంది, రక్షించండి, ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటారు. అప్పుడు తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు సుమతి, అమ్మ, నువ్వే స్వయంగా వచ్చావా అని ఎంతో సంతోషపడుతుంది. అవును సుమతి, నేను నా బిడ్డను అలా దుఃఖంలో ఎలా విడిచిపెట్టగలను అని తులసిమాత పలుకుతుంది. అప్పుడు వీరయ్య అతని తల్లి, మమ్మల్ని క్షమించి తులసిమాత, మా వల్ల పెద్ద తప్పు జరిగింది, మేము సుమతిని చాలా కష్టపెట్టాము, మమ్మల్ని క్షమించమ్మా అని వేడుకుంటారు. అవునమ్మా, వీళ్ళను క్షమించి వదిలే, ఇది నా ప్రార్థన, వీళ్ళను క్షమించమ్మా అని సుమతి కూడా వేడుకుంటుంది. సరే, సుమతి చెప్పటం వల్ల మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను,
సుమతి, నువ్వు త్వరలోనే తల్లివయ్యేలాగా నీకు వరాన్ని ఇస్తున్నాను. నీకు ప్రపంచంలోని అన్ని రకాలైన సుఖాలు లభిస్తాయి అని వరమిచ్చి తులసిమాత అక్కడి నుంచి అంతర్ధానమైపోతుంది. వీరయ్య ఇంకా అతని తల్లి వారి తప్పులు తెలుసుకుంటారు. మమ్మల్ని క్షమించు సుమతి, నిన్ను ఎప్పుడూ మేము కష్టపెట్టాము. నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసినా కూడా నిన్ను మేము ఎంతో కష్టపెట్టాము. నేను ఎప్పుడు చూసినా అందం, డబ్బు వెనకాలే పరిగెత్తాను. నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించమ్మా అని వేడుకుంటారు. అప్పట్నుంచి లక్ష్మీ, వీరయ్య సుమతితో సరిగ్గా నడుచుకోవటం మొదలు పెడతారు. వాళ్ళు కూడా తులసిమాతకు భక్తులైపోయారు. కొన్ని రోజులకు సుమతికి ఒక బాబు, ఒక పాప పుట్టుతారు. వారి కుటుంబంలో ఆనందానికి అవధులే ఉండవు. అలా తులసిమాత అనుగ్రహంతో సుమతి జీవితం సుఖమయం అయిపోతుంది. ఇక వీడియోలోకి వస్తే, తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క. తులసి మొక్కకు మన కష్టాలను, కన్నీళ్లను తొలగించే శక్తి ఉంటుంది. మన సుడిని తిప్పేసే శక్తి ఉంటుంది. మంగళవారం రోజు తులసి మొక్కకు అద్భుత శక్తులు వస్తాయి కనుక ఈరోజు తులసి చెట్టు దగ్గర ఏ పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో, కన్నీళ్లతో, డిప్రెషన్లో, ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ మంగళవారం రోజున చక్కగా సాయంత్రం 7 లోపు ఈ పరిహారాన్ని చేయండి. అలా చేయటం వలన మీరు ఖచ్చితంగా మీకు ఉన్న కష్టం నుండి బయటపడతారు. ఈ పరిహారాన్ని సాయంత్రం 7 లోపే చేయాలి. 7 తర్వాత చేయకూడదు. అసలేం చేయాలంటే, ముందుగా మీరు కాళ్ళు, చేతులు కడుక్కొని ఒక చిన్న దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్కను చిన్న ముక్కను తీసుకొని దానిని మీ కుడి చేతిలో పట్టుకోండి. ఆ తర్వాత 3 మిరియాలు తీసుకోండి. మిరియాలు నల్లగా ఉంటాయి. మరి మిరియాలతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మిరియాలకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. దాల్చిన చెక్కకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. మన సుడిని తిప్పేసే శక్తి ఉంటుంది. కనుక ఈ రెండింటిని తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకొని వీటి మీద చిటికెడంత పసుపును వేసి మీ పిడికిలిని బిగించి తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటిలో ఉండే తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి తులసి మొక్కకు మీ కోరికను చెప్పుకోండి. మాకున్న కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు పోయి మా జీవితం మారాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ చెక్క, మిరియాలను పట్టుకున్న కుడి చేతితో మీరు దిష్టి తీసుకోండి. ఆ తర్వాత అదే చేతితో తులసికి కూడా దిష్టి తీయండి. జస్ట్ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పితే సరిపోతుంది. అలా దిష్టి తీసేసిన తర్వాత ఈ చెక్కను, మిరియాలను, పసుపును తులసి మొక్క మొదట్లో పెట్టండి. అలా పెట్టేయవచ్చు, లేదా చిన్న గొయ్యి తీసి గోతిలో అయినా సరే పాతి పెట్టవచ్చు. ఇలా తులసి మొదట్లో వీటిని పెట్టడం వలన ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. ధనం వస్తూనే ఉంటుంది. కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పోతాయి. ఆ చెక్క, మిరియాలు మట్టిలో కలిసిపోతాయి. మీరు వాటిని మళ్ళీ తీయాల్సిన అవసరం కూడా లేదు. ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.